విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిపై అసెంబ్లీలో సీఎం కీలక తీర్మానం. రాజధాని గుర్తింపుకు కేంద్రానికి సవరణల ప్రతిపాదన. అభివృద్ధికి అమరావతి అవసరం సీఎం స్పష్టీకరణ. రాజధాని అంశంపై పెరుగుతున్న రాజకీయ ప్రాధాన్యం. మూసీ కేసుపై కార్తిక్ రెడ్డిపై రేవంత్ ఘాటు విమర్శలు. ప్రాజెక్టు అడ్డుకుంటే ప్రజలకు నష్టం రేవంత్ హెచ్చరిక. రాజకీయ ప్రయోజనాల కోసం కేసు అన్న సీఎం విమర్శ. మూసీ వివాదం రాజకీయంగా మరింత ముదురుతున్న పరిస్థితి. సిపిపై ఆరోపణలు తప్పుడు మంత్రి పొన్నం స్పష్టీకరణ. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర స్పందన. విచారణలో ఎలాంటి తప్పు లేదని ప్రభుత్వం స్పష్టం. రాజకీయ ఆరోపణలు ఆపాలని మంత్రి పొన్నం సూచన. బీఆర్ఎస్ విడిపోతుందని ముందే చెప్పానన్న రఘునందన్. కవిత పార్టీ నిర్ణయానికి బీజేపీ ఎంపీ మద్దతు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న వ్యాఖ్య. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయన్న ఆరోపణ. పవన్ క్లాప్ తో వరుణ్ తేజ్ బరి సినిమా ప్రారంభం. యదువంశీ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు ప్రారంభం. సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమం. బరి సినిమాపై అభిమానుల్లో పెరిగిన ఆసక్తి. ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పట్లోల కార్తిక్ రెడ్డి చర్యలను రాజకీయ ఉద్దేశాలతో చేశారని విమర్శించారు. తాము చేయలేని పనిని ఇతరులు చేస్తే పేరు వస్తుందని భావించి కేసు వేశారని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి అభివృద్ధి పనులకు అడ్డంకులు కల్పించడం సరికాదని స్పష్టం చేశారు. సబితక్క కొనసాగడానికి అర్హత లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. మూసీ ప్రాజెక్టు రాష్ట్రానికి కీలకమని, దాన్ని అడ్డుకోవడం ప్రజలకు నష్టమని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్టుపై వివాదం మరింత ముదురుతోంది. ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జీటీలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టంలోని సెక్షన్ 5కు సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాజధానిపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. సిఆర్డీఏ పరిధిలోని ప్రాంతాలను అధికారికంగా అమరావతిగా గుర్తించాలని సూచించారు. సభ్యులు చర్చించి తీర్మానాన్ని బలపరచాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి రాజధాని కీలకమని తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అభివృద్ధి పనులకు వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై వచ్చిన ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని తెలిపారు. నిజాలు తెలుసుకోకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరిపామని, ఎలాంటి తప్పు లేదని తేలిందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని సూచించారు. అధికారుల ప్రతిష్టను దెబ్బతీయవద్దని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు వేయడం తగదన్నారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. సభ్యుడికి సంబంధించినటువంటి అంశం నేనేం ఒక అధికారి గురించి ఒకవేళ వ్యక్తిగత కక్షలుంటే రాజకీయ పరంగా వాళ్ళని మతపరమైన ఏదో మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు నేను ఒక మాట వినండి. నేను ఒక మాట మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను విన్నా. నేను అడుగుతున్నా ఇలా తప్పకుండా బరాబర్ వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించి తావులేదు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు సంబంధించి చట్టంలో రూల్ బుక్ లో కూడా లేదు. ఒకవేళ అటువంటిది ఉంటే నోటీస్ ఇచ్చి చర్చ చేయాలి. ఒక అధికారి గురించి ఇక్కడ చర్చ చేసే విధంగా ఉండడం మంచిది కాదు. తర్వాత అందుకు సంబంధించి ఏ అంశమైనా ఇప్పటికే అటువంటి ఆరోపణల పట్ల కూడా ప్రభుత్వం అక్కడ విచారణ చేయమని చెప్పింది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఇప్పటికే ఇక సంబంధించి ఒక 2-3 వార్తలు వస్తే అక్కడ ఎంక్వైరీ అధికారి అటువంటిది ఏమి లేదనేటువంటిది మీ ద్వారా నేను పంపిస్తాను అధ్యక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్లీ జరిగిన సంఘటనలు తెలుసు, మతపరమైన ప్రస్తావనలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి డిమోరలైజ్ చేయొద్దు. ఇదే అధికారి టీఆర్ఎస్ హయాంలో కూడా గతంలో ములుగు, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ పనిచేశారు. బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకు సంబంధించి ఎవరి పట్ల మేమేం వ్యక్తిగతంగా దగ్గర దూరం లేదా అధ్యక్ష. చట్టము సంబంధించి బరాబరి చర్యలు తీసుకుంటే ఏదైనా పొరపాటు జరిగితే ఎంక్వైరీ చేస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందు వచ్చినటువంటి వార్త తప్పు అనేటువంటి ఎంక్వైరీ చేసినారు. కాబట్టి పేపర్ వార్తలలో వచ్చిందని పట్టుకొని మనం మాట్లాడితే ఒక సభలో గౌరవం అయితే ప్రూవ్ చేస్తే సంతోషం. కాబట్టి దానికి ఏం సంబంధం లేదు, ఎంక్వైరీ అయితే చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఎవరికి మేము సపోర్ట్ కానీ ఎవరికి నెగటివ్ కానీ ఆలోచన ప్రభుత్వంలో ఉండదు. ప్రభుత్వం ముందుకు వస్తుందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తప్పకుండా మరొక్కసారి పోలీసుల ఆత్మస్థైర్యం, శాంతి భద్రతలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని కాపాడుకునే అవసరం ఉంటుంది. నేను ఆ మాట మరొకసారి కూడా మనవి చేస్తూ ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై కఠిన నిఘా పెట్టారు. సిపి సజ్జనార్ యువతకు కీలక సూచనలు చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెట్టింగ్ సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. డైల్ 100 లేదా వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. యువత భవిష్యత్తు దెబ్బతినకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బెట్టింగ్ ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. వచ్చిన యాప్స్ ఆగిపోయావు కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా మంది వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసు బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకుని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీం ఫామ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్న పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే చాలామందికి చాలా రకరకాల సమాచారం వస్తుంటుంది. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు. మీకేమాదిరూ సమాచారం తెలిస్తే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు ప్లీజ్ డైల్ 100. అట్లానే మన వాట్సాప్ నంబర్ అయిన 9490616555కి ఫోన్ చేయండి, మెసేజ్ పంపించండి. వాట్సాప్లో కానీ మీరు రెగ్యులర్ మెసేజ్ పంపించవచ్చు, ఫోన్ చేయవచ్చు. డెఫినెట్లీ హైదరాబాద్ పోలీసు స్పందించి ఈ ఒక్క బెట్టింగ్ యాప్స్ పైన చాలా గట్టి మనము యాక్షన్ తీసుకోవడానికి మాకు సహకారం అవుతుంది. ప్రజలందరూ కూడా ఈ నంబర్స్ నోట్ చేసి సహకరించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా
ఈ బెట్టింగ్ యాప్ నుంచి దూరం ఉండండి, సే నో టు బెట్టింగ్ యాప్స్. అట్లానే నేను కుటుంబ సభ్యులకి ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మన ఈ యొక్క వ్యసనంకి బానిసం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, సమాజం పైన ఉంది. సో అందరు కలిసి ఈ ఒక బెట్టింగ్ యాప్స్ భూతం నుంచి అందరు కూడా మన యూత్ని కాపాడుకుంటాను. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ప్రకటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని అన్నారు. కానీ ప్రజల కోసం పనిచేసే పార్టీలకే ఆదరణ లభిస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బయటకు విభేదాలు చూపిస్తూ లోపల కుమ్మక్కయ్యారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. కొత్త పార్టీపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వచ్చే ఏ రాజకీయ పార్టీలైనా ప్రజలు స్వాగతిస్తారు, హర్షిస్తారు. దానిలో ఏం అనుమానం లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇష్టం. ఇప్పుడు డిజైన్ చేసింది ఎవరు? వాళ్ళే డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. నేను కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొక అవకాశం ఇచ్చిండు. టోపీ పెట్టాడు, చెల్ల కట్టబట్టిండు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీ కూర్చుంటే స్టిక్ పెట్టి మొత్తం డిజైన్స్ పెట్టాడు. దానికి ఇంజనీరు అన్ని నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్ని నేనే. అన్నిటికీ అన్ని వేషాలు వేసిండు. కాబట్టి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ అంటది. సిబిఐకి నివేదిక తయారు చేస్తారు, అది కూడా చక్కగా తయారు చేయరు. ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాడు. ఇద్దరు కలిసి ఇలా రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. పైకి కొట్లాడినట్టు చేస్తారు, లోపల మాత్రం వీళ్ళు కలిసి రాజకీయం చేస్తారు. ఎవరైనా ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలవుతుందని తాను ఏడాది క్రితమే చెప్పానని తెలిపారు. కవిత కొత్త పార్టీ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది రాజకీయ సమీకరణాల్లో మార్పుకు దారితీస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని అన్నారు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయాలను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని విమర్శించారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రఘునందన్ జ్యోతిష్యం చెప్తున్నా అని అడిగిండ్రు. మరి ఈ ఉగాది పండుగకి రఘునందన్ జ్యోతిష్యం నిజమైనట్టున్నది. కవిత గారు కొత్త పార్టీ పెడతా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ 4 ముక్కలు అవుతుంది. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి తెలంగాణ ప్రజల చేత సిఆర్ఎస్ తీసుకొని, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకొని ప్రజాక్షేత్రంలోంచి బయటికి పోతుంది, ఎలిమినేట్ చేయబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నా. అందుకని ప్రజలారా ఒకసారి ఆలోచించండి. టీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రచార ఆర్భాటాలకి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీడియా ఈవెంట్లు చేస్తా ఉన్నారు. రోజు బావా బామ్మర్దులు తప్ప వాళ్ళు కొత్తగా చేస్తుంది ఏం లేదు. కూకట్పల్లి కేపీహెచ్బీ ప్రాంతంలో వారాహి సిల్వర్ జ్యువెలరీ షోరూం ఘనంగా ప్రారంభమైంది. సినీ నటులు తేజ సజ్జా, మీనాక్షి చౌదరి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆధునిక డిజైన్లతో వెండి ఆభరణాలను అందుబాటు ధరలో అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ ఆఫర్లలో భాగంగా భారీ రాయితీలు ప్రకటించారు. 1,50,000 కొనుగోలుపై ప్రత్యేక బహుమతులు, ఓచర్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 30న మెగా లక్కీ డ్రా నిర్వహించి కార్లు సహా బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వినియోగదారులు భారీగా హాజరయ్యారు. వ్యాపారానికి మంచి స్పందన లభించింది. ఈ షోరూం నగరంలో కొత్త ఆకర్షణగా మారింది. అలాగే ఈ రోజు మా మొట్టమొదటి ఫ్లాగ్షిప్ స్టోర్ వారాహి సిల్వర్ జ్యువెలరీ కూకట్పల్లి వారాహి సిల్క్స్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో సార్ తేజ గారి మీనాక్షి గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఇనాగ్రేషన్ ప్రారంభం మాత్రమే, ఇలాంటివి ఎన్నో మరెన్నెన్నో చేస్తామని చెప్పుకుంటున్నాం మీతో. అలాగే ఈ ఇనాగ్రేషన్ లో నేను మేజర్ గా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ అండి. సో నేను ఇది సిల్వర్ రా గోల్డ్ అనే దానికంటే కూడా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ. ఎందుకంటే ఈ కరెంట్ ఉన్న జియో పొలిటికల్ కండిషన్స్ లో, గోల్డ్ ప్రైస్ సర్జ్ లో మేము కొత్తగా అందరికీ అందుబాటులో అద్భుతమైన డిజైనర్ జ్యువెలరీని, అంటే ప్రతి ఒక్కళ్ళు కలగనిగే డ్రీమ్ జ్యువెలరీని వాళ్ళ బడ్జెట్స్ లో, గోల్డ్ లో చేసే మేకింగ్ వేస్టేజ్లోని 25% ధరలకే ఫుల్ సెట్ ఇస్తూ, గోల్డ్ మాదిరిగానే ఎక్స్చేంజ్ వాల్యూ మరియు రీసేల్ వాల్యూతో కలిగిన అద్భుతమైన రీసేల్ వాల్యూ 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీని మీ ముందుకు ఈ రోజు అద్భుతంగా తీసుకురావడం జరిగింది. మార్కెట్ లో ఇప్పటిదాకా చాలా ఉన్నాయి. మాకు వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మేము ఆల్మోస్ట్ 15 years గా
గోల్డ్ జ్యువెలరీలో ఉన్నాను. సో అలాంటి డిజైన్స్నే 6 నెలల నుంచి సంవత్సరం వరకు మొత్తం అంతా కూడా అదే మా డిజైనర్స్తో చేయించి మీరు ఎలా అయితే గోల్డ్లో చూస్తారో అంతకంటే 10 రెట్లు అద్భుతంగా డిజైన్ చేయించడం జరిగింది. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే మేము అమ్ముతుంది ఇక్కడ ప్రొడక్ట్ కాదు, కస్టమర్ యొక్క కాన్ఫిడెన్స్ ని. సో వీఆర్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్. మీరు గోల్డ్ వేసుకున్నారా సిల్వర్ వేసుకున్నారా అని తెలియాలి అంటే హాల్మార్క్ కి BIS హాల్మార్క్ టెస్టింగ్ పంపిస్తే తప్ప తెలీదు. సో ఆడంబరాలకి కాకుండా మనకు అందరికీ అందుబాటులో అద్భుతమైన జ్యువెలరీని, మళ్ళీ అది కూడా రీసేల్ వాల్యూతో కలిగిన జ్యువెలరీని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఈ లాంచ్ లో భాగంగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ దీన్ని పర్చేస్ చేయడానికి మనం అద్భుతమైన ఆఫర్స్ కూడా పెట్టాము. సో మొదటగా ఎవరైనా సరే 1,50,000 కొనుగోలు చేసిన వాళ్ళకి 50,000 కూపన్, అలాగే గోల్డ్ కాయిన్ అండ్ సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. వైస్ వర్సా మనం 1,00,000 కొనుగోలు చేసినా 30,000 ఇస్తున్నాము, 50,000కి 15,000. సో అలాగా ప్రతి ఒక్కరికి కూడా డిసప్పాయింట్ చేయకుండా దీనికి అలవాటు చేయడానికి మంచి మంచి ఆఫర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవి కాకుండా మెగా లక్కీ డ్రా పెట్టామండి. దాంట్లో టాటా టియాగో కార్ ని ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సార్ చేతుల మీద ఇప్పుడు బయట కార్ని ఇనాగ్రేట్ చేస్తాం. సో ఇవన్నీ మీకు ఇచ్చే ప్రోత్సాహకాలు. అంటే రామకృష్ణం రాజుపై దాడి నేపథ్యంలో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆకివీడులో రామాలయం నిర్మిస్తామని సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే అడ్డుకోవాలని అన్నారు. ఆకివీడును మరో అయోధ్యగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దాడి చేసిన దుష్ట శక్తులను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. భద్రతా అంశంపై కూడా ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఈ వివాదం మరింత వేడెక్కుతోంది. ఎవరయ్యా మీరు హుక్కుం జారీ చేసేదానికి? నేను ఛాలెంజ్ చేస్తున్నా. అక్కడ రామాలయాన్ని నిర్మిస్తాము, పునర్నిర్మిస్తాము అంటే శిథిలావస్థకు చేరిపోయినటువంటి రామాలయాన్ని అక్కడ తిరిగి అత్యంత వైభవంగా నిర్మిస్తాము. ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి హెచ్చరిస్తున్నా, మీకు ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. ఆకువీడిని మరో అయోధ్యగా చేయాలనుకుంటున్నారా? ఖబర్దార్, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దీని వెనకాంటే వ్యక్తులు, దుష్ట శక్తులు అందరినీ హెచ్చరిస్తున్నాం. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర ఆలయ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ తో కలిసి హాజరైన ఆయన ఈ ప్రకటన చేశారు. పుష్కరాల సమయానికి గోదావరి ఘాట్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఆలయ అభివృద్ధి రాష్ట్రానికి ప్రాధాన్యతగా తీసుకున్నామని అన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కీలక దశలో ఉంది. 351 కోట్లు ఒకేసారి శాంక్షన్ చేసి పనులకి భూమి పూజ చేసినటువంటి సందర్భంగా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ శ్రీరామచంద్రుని దయతోటి త్వరలోనే ఆ కార్యక్రమాలన్నీ పూర్తయి పుష్కరాల సమయానికి ప్రధాన కార్యక్రమాలు, మిగిలిన కార్యక్రమాలు పేజుడి మేనర్లో భద్రాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి జరగాలని ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువును కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మహాలక్ష్మి పథకం అమలులో లోపాలున్నాయని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఉన్నా బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు 2,500 వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి పథకం. మహిళలను అన్ని రంగాల్లో మహిళా సాధికారత కల్పించడం కోసం, రక్షణ కల్పించడం కోసమని ఈ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఇందులో మొదటిది ఉచిత బస్సు అని అధికారంలోకి రాగానే 2023లో మొదటిసారి ప్రవేశపెట్టిన పథకం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని వారు చెప్పిండ్రు. దాని ప్రకారమే చేయడం జరిగింది. కానీ ఏం జరుగుతున్నదంటే
ఉచిత బస్సు అనేది ఎంతవరకు అది నడుస్తున్నది అంటే బస్సులు లేవు, లగ్జరీ బస్సుల పేరు మీద, ఎక్స్ప్రెస్ బస్సుల పేరు మీద బస్సులన్నీ తీసేసిండు. ఉన్న కొన్ని బస్సులలో మహిళలు జడలు సిగలు పట్టుకొని కొట్టుకొని ఈరోజు అనేక ఇబ్బందుల పాలవడం, ప్రతి మహిళ ఎంత బాధపడుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే మహిళలకు రక్షణ కల్పించడం అంటే బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించి బస్సులు తీసేసి ఉన్న 2-3 బస్సులలో జడలు పట్టుకొని సికలు పట్టుకొని మరి వాళ్ళు కొట్టుకోవడమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. సిగ్గు లేకుండా ఇంకా మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని చెప్పుకుంటా ఉన్నారు. మరి మీరు ఏమి ఇవ్వలేదు. ఇందులో రెండోది పెట్టినరు. రెండోది ఒకటి గ్యాస్ సిలిండర్ అన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, నెలకొకటి అన్నారు. అది ఒక్క నెల వేసిండ్రు. ఆ డబ్బులు కూడా తర్వాత మీ ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇప్పటికే రూపాయి జమ కాలేదు. అది కూడా ఫెయిల్ పథకం. మరి మహిళలను రక్షణ కల్పించడము, సాధికారిక కల్పించడము, ఆర్థిక స్వావలంబన కల్పించడం అనేది ఇదేనా రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా. ఇందులో మహాలక్ష్మిలో ఇంకోటి మూడోది ఉన్నది. మూడోది ప్రతి మహిళకు 2500. మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు అవ్వకిస్తే అయ్యకి ఇయ్యలేరు, అవ్వకిస్తే తాతకి ఇయ్యలేరు అని చెప్పి, అత్తకిస్తే కోడలికి ఇయ్యలేరు అని చెప్పి ప్రతి మహిళకు పెన్షన్ రాని ప్రతి మహిళకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెన్షన్ రాని ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఆ పథకం ఇప్పటికీ స్టార్ట్ కూడా చేయలేదు. ఇంకా దీన్ని ఊర్లలో తిరుగుతూ సిగ్గు లేకుండా మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఈ లీడర్లు చెప్పుకుంటా ఉన్నారు, మంత్రులు తిరుగుతూ ఉన్నారు. మరి ఎక్కడ అమలు చేసిండ్రని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఆర్థిక స్వావలంబన కల్పించడం అంటే ఆర్థికంగా మహిళలను అభివృద్ధిలోకి కళ్యాణ లక్ష్మి పథకం అమలులో ఆలస్యం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పెళ్లి జరిగి 2 ఏళ్లైనా పిల్లలు పుట్టినా కూడా సాయం అందలేదని తెలిపారు. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే సంతకం తర్వాత వెంటనే చెక్కులు ఇవ్వాల్సి ఉండగా మంత్రులు వస్తేనే పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. 6 నెలలుగా చెక్కులు ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఉపయోగపడే పథకాలు సమయానికి అందాలని సూచించారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. అధ్యక్ష, దీన్ని ఒకసారి గమనించాలని కోరుతాను. నేను మంత్రి గారు కూడా మీ ద్వారా పంపిస్తున్నాను అధ్యక్ష. మరి అదే విధంగా బాబు బుట్టి ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది అధ్యక్ష. మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను అధ్యక్ష. బాబు బుట్టి 1 ఇయర్ అయిపోయినాక కూడా ఇంకా కళ్యాణ లక్ష్మి వస్తలేదు అధ్యక్ష. మరి అదే విధంగా ఇంకొక పేరు కూడా ఉంది అధ్యక్ష, మాధవి అని చెప్పేసి. తన కూడా 2 ఇయర్స్ అయిపోతుంది. నాగారం విలేజ్ కి ఇంతవరకు కూడా పెన్షన్ రాలేదని చెప్పేసి కూడా నేను కళ్యాణ లక్ష్మి రాలేదని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, సుప్రీం హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. కౌశిక్ గారు కోర్టుకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేతో ఇప్పియాలని చెప్పేసి చెప్పినా మరి మా నియోజకవర్గంలో మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే అనేప్పుడు నాకైతే తెలియదు, కానీ నేను సైన్ చేసిన తర్వాత కూడా ఏ నియోజకవర్గంలో అయినా సరే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే, మా మెదక్ జిల్లాలో చూసుకుంటే అధ్యక్ష మెదక్ ఎమ్మెల్యే గారు ఏమో కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. కానీ మా నియోజకవర్గంలో వచ్చేవరకు ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తేనే చెక్కులు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇప్పటికి 6 నెలలు అవుతుంది అధ్యక్ష. నర్సాపు నియోజకవర్గంలో చెక్కులు పంచలేదు. మరి ఇదేం పద్ధతి అని చెప్పేసి నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఒక ప్రభుత్వం నుంచి కూడా ఒక డైరెక్షన్స్ ఇవ్వండి. ఎవరైనా లబ్ధిదారులకు ఇచ్చేదే, అది ఇచ్చేది ఏంటంటే మరి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి అని అంటున్నారు తప్ప మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అయితే అంటలేరు అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న బరీ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రారంభోత్సవ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుణ్ తేజ్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిపై అసెంబ్లీలో సీఎం కీలక తీర్మానం. రాజధాని గుర్తింపుకు కేంద్రానికి సవరణల ప్రతిపాదన. అభివృద్ధికి అమరావతి అవసరం, సీఎం స్పష్టీకరణ. రాజధాని అంశంపై పెరుగుతున్న రాజకీయ ప్రాధాన్యం. మూసీ కేసుపై కార్తిక్ రెడ్డిపై రేవంత్ ఘాటు విమర్శలు. ప్రాజెక్టు అడ్డుకుంటే ప్రజలకు నష్టం, రేవంత్ హెచ్చరిక. రాజకీయ ప్రయోజనాల కోసం కేసు అన్న సీఎం విమర్శ. మూసీ వివాదం రాజకీయంగా మరింత ముదురుతున్న పరిస్థితి. సిపిపై ఆరోపణలు తప్పుడు, మంత్రి పొన్నం స్పష్టీకరణ. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర స్పందన. విచారణలో ఎలాంటి తప్పు లేదని ప్రభుత్వం స్పష్టం. రాజకీయ ఆరోపణలు ఆపాలని మంత్రి పొన్నం సూచన. బీఆర్ఎస్ విడిపోతుందని ముందే చెప్పానన్న రఘునందన్. కవిత పార్టీ నిర్ణయానికి బీజేపీ ఎంపీ మద్దతు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న వ్యాఖ్య. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయన్న ఆరోపణ. పవన్ క్లాప్ తో వరుణ్ తేజ్ బరి సినిమా ప్రారంభం. యదువంశీ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు ప్రారంభం. సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమం. బరి సినిమాపై అభిమానుల్లో పెరిగిన ఆసక్తి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.